హలో రమ్య గారు. నమస్తే అండి. సో పేరెంటింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇండియన్ పేరెంట్స్కి కొత్తగా వినిపించేది పేరెంటింగ్ అని. అసలు ఏంటి పేరెంటింగ్ అని అనుకుంటే కనుక ఎందుకు ఎక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకని ఈ పేరెంటింగ్ టిప్స్ తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు పేరెంటింగ్ అన్న టర్మ్ మన కొత్తగా ఇండియన్ బుక్స్లోకి వచ్చింది, అలాగే మనకి వినిపిస్తూ ఉంది. ఏంటి? ఎస్. సో ఒకప్పుడు మన అమ్మ నాన్న ఎలా పెంచారు మనల్ని? పేరెంటింగ్ చదువుకున్నారా? లేదు. అప్పుడు నీడ్ రాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత నెట్వర్కింగ్ లేదు, పిల్లల పైన ప్రభావం ఏముంది? పిల్లలు పొద్దున్నే వెళ్తే ఆడుకుంటారు, హాలిడే అయినా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు, అమ్మ నాన్న చూసి అన్నీ నేర్చుకుంటారు. బట్ ఇప్పుడు పేరెంటింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవేర్నెస్ లేక. పిల్లల్ని ఎలా పెంచాలి? తల్లిదండ్రులు ఎలా అయితే మనల్ని పెంచారో అలానే వాళ్ళు పెంచుతారులే, అలానే వాళ్ళు పెరిగిపోతారు వాళ్ళ పిల్లలు కూడా అని అనుకుంటారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం పెరిగిన టైం ఏంటండి? ఆ టైంలో ఇంత ఫోన్ ఉందా? ఈ రకరకాల సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయా? అంటే టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. ఓకే, పిల్లలు ఫోన్లు చూస్తున్నారు, పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు. ఇక్కడ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి మంచి జరిగింది కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ఆ టెక్నాలజీ ఉండటం వల్లే పిల్లలకి ఎక్కడా కూడా నేర్చుకోవటం, నాలెడ్జ్ షేరింగ్ సిస్టమ్ అనేది చెడిపోలేదు. అవును, అది చాలా హెల్ప్ అయ్యింది ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. కానీ అదే టెక్నాలజీ, అదే సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఇప్పుడు రాంగ్ వేలో కూడా యూజ్ చేస్తున్నారు. ఆ అలవాటు అనేది పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ దగ్గర టైం లేదు. ఒకప్పుడు మన అమ్మ ఇంట్లో ఉండేది, నాన్న బయటకు పోయి మొత్తం సంపాదించుకొచ్చి చేసిన అంతా బాగుండేది. బట్ ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ సంపాదించాల్సిన టైం వచ్చింది. అవును, ఈ మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా కావాలి. ఒక స్కూల్కి ఫీజు కట్టాలంటే లక్షల్లో ఛార్జ్ చేస్తాం. మరి అలాంటప్పుడు ఫినాన్షియల్ గురించి ఏ పేరెంట్ అయినా థింక్ చేస్తారు. ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ వర్కింగ్ వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి అనే ప్రాసెస్లో పేరెంటింగ్ దగ్గర నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. మనం ఎలా పెరిగామో వాళ్ళు అలా పెరుగుతారులే, ఏం కాదులే, వాళ్ళే నేర్చుకుంటారులే, స్కూల్లో లక్షలు పోస్తున్నాము, స్కూల్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారులే, టీచర్స్ చూసుకుంటారులే, డిపెండెన్సీ. ఈ నేను ఇంట్లో పట్టించుకోవాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే టైం వాళ్ళకి దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా స్కూల్ నుంచి ఏదైనా కాల్ వచ్చి సడన్గా మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, బిహేవియరల్ ఇష్యూస్ అనంగానే ఏదో స్కూల్ వాళ్ళ మీద రంకలేస్తారు, లేదా ఇంటికి వచ్చి పిల్లవాడిని నీకు అసలు ఇది ఉండకూడదు అది ఉండకూడదు అని వెంటనే గ్యాడ్జెట్స్ లాక్కోవటం. అప్పటి వరకు లేనిది అప్పటి వరకు ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు గ్యాడ్జెట్స్ లాక్కోగానే పిల్లలు కూడా మైండ్ సెట్ మారిపోవటం. ఎందుకంటే అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. సో వెంటనే వెంటనే రెబెల్గా మారుతున్నారు. వీడికి ఫోన్లే వచ్చినాయి, ఇవే ఫస్ట్ మనమే ఇస్తున్నాము, తర్వాత మనమే అంటున్నాము. ఇక్కడ ఏంటంటే టైం ఉండట్లేదు, టైం పెట్టుకోవాలి. టైర్డ్నెస్ ఫస్ట్ కాజ్ టైర్డ్నెస్ అని చెప్తారు. వెంటనే మాకు టైర్డ్నెస్ వస్తుంది ఇంటికి వచ్చేసరికి, ఉండట్లేదు. ఒకప్పుడు ఒకవేళ అమ్మ నాన్న చేస్తున్నా మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్యో నాయనమ్మ తాతయ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంచక్క పిల్లల్ని చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఎటుపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, బయట ఆడుకుంటున్నారా, తాతయ్య కాపు కాస్తా ఉండేవాళ్ళు బయటకు ఆడుకోవటానికి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడున్నారండి? అంతా ఇండిపెండెంట్. వాళ్ళ పల్లెటూరులో వదిలి రారేరు, వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనో బెంగళూరులోనో సిటీస్లో ఉండక తప్పదు. ఇప్పుడు చూసుకోవటానికి, గైడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి లేరు. మెయిడ్ హెల్ప్ ఇవి తీసుకున్నా వాళ్ళు ఎంతవరకు? ఉద్యోగం ఉంది వాళ్ళకి, వాళ్ళు పే చేస్తున్నాము, పేయింగ్ వరకే. పిల్లల్ని చూసుకోరు కదా, పిల్లల్ని ఎమోషనల్గా వాళ్ళు ప్రిపేర్ చేయలేరు. ఈ వరల్డ్కి ఎమోషనల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు నిన్ననే ఒక న్యూస్ చూసుకున్నట్టయితే ఇంట్లో పిల్లల్ని పెంచుకోవద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు వద్దు అన్నారని టీనేజ్ అమ్మాయి 16-17 years అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అండ్ ఇంకొక అమ్మాయి ఏమో చదువులో వీక్ ఉంది అని చెప్పేసి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి భయంతో చనిపోయింది. సో ఇలా ఎమోషనల్గా వీక్ ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇది తల్లిదండ్రుల తప్ప, లేకపోతే పిల్లల తప్ప? 24 గంటలు మనం అంటున్నాం, ఇప్పుడు 24 hours వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేసేది స్కూల్లోనో కాలేజ్లోనో తప్ప ఇంట్లో ఉండరు. మరి ఇది ఎక్కడ ఎవరి ప్రాబ్లం అని చెప్పి దీన్ని ఐడెంటిఫై చేయాలి అని? ఇక్కడ ప్రాబ్లము తల్లిదండ్రుల్లోనో సొసైటీలోనో కాదండి. పిల్లల్ని ఫస్ట్ ఎమోషనల్గా రెసిలియంట్గా ఉండాలి. రెసిలియన్స్ అంటే ఏంటి? ఏదన్నా సిచ్యువేషన్ వచ్చింది, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఫేస్ చేయగలిగే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎవరిస్తారు? ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఇవ్వాలి.
వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని బయట ఉన్న స్కూల్లో టీచర్స్ కూడా అంతే ఉంది. ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారండి? మార్నింగ్ వెళ్ళిన పిల్లలు మళ్ళీ సాయంకాలం వస్తారు. 7-8 hours స్కూల్లోనే ఆల్మోస్ట్ కొన్ని స్కూల్స్ అయితే 12 hours స్కూల్. వాళ్ళు 7కి వెళ్ళారంటే మళ్ళీ 7కి ఇంటికి చేరుతున్నారు. 12 hours అదే వాళ్ళు ఉంటున్నారు. మరి స్కూల్లో కూడా అది చెప్పాలి కదా. అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో చూస్తే కాంపిటీషన్, చదువులు, గ్రేడ్లు, పర్సంటేజ్లు తప్ప ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని కానీ లేకపోతే పిల్లలకి యాక్టివిటీస్ అనేది కానీ తక్కువైపోయాయి. సో అలాంటి కండిషన్లో పేరెంట్స్ ఎలాంటి స్కూల్ చూస్ చేసుకోవాలి? లైక్ ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటే చాలా, లేకపోతే కనుక ఏంటి ఇది పేరెంట్స్ మిస్టేక్ అనుకోవచ్చా స్కూల్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా? ఒకప్పుడు మన స్కూల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, రిపోర్ట్ కార్డ్స్ కోసం వచ్చి కూర్చుంటే ఏమనేవాళ్ళు? మార్క్స్ తక్కువ వస్తే వెంటనే మన వైపు తిరిగి ఏంటి మార్క్స్ మనల్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు మన వైపు తిరుగుతున్నారా? పిల్లల వైపు తిరగట్లేదు. మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయని టీచర్ని అడుగుతాం. రైట్. సో ఇక్కడ ఏంటంటే చేంజ్ వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ ఎవరిని అడగాలి? చిల్డ్రన్ని అడగాలి, ఇద్దరిని అడగాలి. నువ్వు పిల్లోడు ముందే టీచర్ని క్వశ్చన్ చేస్తే పిల్లోడు ఇప్పుడు టీచర్ని రెక్లెస్గా తీసుకుంటారు. టీచర్ చెప్పే మాట వింటాడా? వినడు. అలాగే పేరెంట్స్ చేసే ఇంకొక తప్పు ఏంటి అంటే మార్క్స్ 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 అని వెళ్ళిపోతారు. గ్రేడ్స్ ఫుడ్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చదువుకున్నా, నేను చేసేది ఏంటండి? గర్భ సంస్కార్ టీచ్ చేస్తున్నా పిల్లల్ని ఎలా పెంచుకోలేవని. నేను చదివిన చదువుకి నేను చేసేదానికి ఏమన్నా సంబంధం ఉందా? రైట్. సో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు సచిన్ చాలా క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మార్క్స్ గురించి వీటి గురించి అంటే ఇట్ వోంట్ వర్కౌట్ కదా. ఆయన అంత పెద్ద క్రికెటర్ అయ్యేవాడు కాదు, మనకి ఇన్ని గొప్ప గొప్పవి చేసేవాడు కాదు, మన ఇండియా పేరు ప్రతి వరల్డ్ కప్లో కానీ అలా నిలబెట్టేవాడు కాదు. మరి ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ చిల్డ్రన్. వాళ్ళ బిడ్డ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, పిల్లల్ని స్టడీ చేయండి. వాళ్ళని స్టడీ చేయడానికి 24/7 వాళ్ళతో గడపక్కర్లేదు. డైలీ ఒక 2 hours మన బిడ్డ కోసం మనం స్పెండ్ చేయలేమా? వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది, నా స్కూల్లో ఏం చెప్తున్నారు, ఎలా ఉంది. ఒకవేళ టీచర్ ఏదైనా మిస్టేక్ అనిపించింది, మీకు సరిగ్గా మీ బిడ్డకి సరిగ్గా చెప్పట్లేదు అనిపించింది, వాడి ముందు క్వశ్చన్ చేయొద్దు. మా బాబుకి అర్థం కావట్లేదండి, పర్సనల్గా వెళ్ళి చెప్పండి. అర్థమయ్యేలా చెప్పగలిగితే మీరు చెప్పండి, లేదంటే మేము స్కూల్ మార్చుకుంటాం మీకు అని పిల్లోడు ముందు క్వశ్చన్ చేయకుండా సపరేట్గా వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు నెక్స్ట్ ఆ టీచర్ కనుక యాక్టివ్ తీసుకుంటే బాబు యాక్టివ్గా వింటాడు, ఆ పాప కరెక్ట్గా వినగలుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను, నా బిడ్డ ముందే నేను వాళ్ళ టీచర్స్ని రెక్లెస్గా మాట్లాడుతూ అంటే ఫస్ట్ టీచర్కి కూడా మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వట్లేదు కదా. నా వైస్ వర్సా టీచర్స్ కూడా అలానే ఉన్నారు. కొంతమంది వాళ్ళు చెప్పే విధానం చెప్పరు, వాళ్ళ ఎమోషన్. ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే మంచి స్టూడెంట్స్, వెల్ బిహేవియర్ ఉన్న వాళ్ళని ఎక్కువ కేర్ తీసుకుంటారు, లేని వాళ్ళని వాడి ముందే వాడొక డల్లరు, వాడు బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా పిల్లోడి ముందే వాడి గురించి టీచర్స్ కంప్లైంట్ చేయడం. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ టీచర్ ముందే వాడిని కొట్టడం లేదా తిట్టడం చేస్తారు. ఇప్పుడు ఆ స్కూల్లో ఆ పొజిషన్లో చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ చూస్తారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ అదే పొజిషన్లో మనం ఉంటే మనం చిన్నప్పుడు ఎన్ని ఫేస్ చేసి ఉంటాం. సేమ్ ఇప్పుడు మనకు తెలిసినా కూడా మళ్ళీ అదే ఎందుకు రిక్రియేట్ చేయాలి మనం? టీచర్స్ కూడా కొంతమంది అలా ఉన్నారు. సో ఇక్కడ ఇద్దరికి సమాన బాధ్యత ఉంది. ఇన్ఫ్యాక్ట్ టీచర్స్కి ఇంక ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం మీతోనే స్పెండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కంటే కూడా ఒక స్టూడెంట్కి గురించి మీకే ఎక్కువ తెలియాలి. ఒకప్పుడు మనకి గురుకులాల్లో ఒక స్టూడెంట్ 8 ఏళ్లకు వెళ్ళాడంటే 16 ఏళ్ళకి తిరిగి వచ్చేవాడు. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ గురువు చెప్తావు, అరే నువ్వు టీచింగ్ చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు సైనికుడు అవ్వు బాగుంటుంది, లేదా నువ్వు వైద్యుడు అవ్వు బాగుంటుంది. ఎందుకంటే 16 ఏళ్ళు ఆల్మోస్ట్ 8 years జర్నీలో వాడు ఏమవుతాడు, వాడి బిహేవియర్ ఏంటి, వాడు అసలు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మొత్తం ఆ గురువుకి తెలుస్తుంది. ఇప్పుడున్న స్కూల్స్లో 40-50 మెంబర్స్ ఒక క్లాస్లో ఉంటే ఏ స్టూడెంట్ గురించి అడిగినా క్లియర్గా వాడి ఇది లేదా పాప తత్వం ఇది అని చెప్పే టీచర్ ఎవరు ఉన్నారండి? ఓకే, కొన్ని రేర్ స్కూల్స్ ఉన్నాయి, ఐ స్టిల్ సే కొన్ని స్కూల్స్ ఉన్నాయి, లైక్ వాల్డ్రోఫ్ స్కూల్స్ అవ్వచ్చు, కొంచెం ఐబీ కరికులం ఉన్న వాళ్ళు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్స్ చూస్ చేసుకునేటప్పుడు మనకేంటంటే వెంటనే ఐబీ వీళ్ళు క్వశ్చనింగ్ ఉంటుంది, ప్రాపర్గా చెప్తున్నారు అనే ఇదిలో వాళ్ళు ఆ స్కూల్లో వేసేస్తారు. వేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే స్కూల్లో ఎంత చెప్తారో ఇంటి దగ్గర మనము అంతే ప్రాక్టీస్ చేయించాలి. లక్షల ఫీజు పోస్తున్నాం,
బయటకు వచ్చేసి ఏం మాట్లాడితే ఏదో ప్రాజెక్ట్స్ ఇచ్చారంట, వాళ్ళతో పాటు నేను చదువుకోవాల్సి వస్తుంది, కమెంట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ నువ్వే కోరుకున్నావు, మీరే కోరుకుని వెళ్తున్నారు ఆ స్కూల్స్కి. ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ చేయరు, పిల్లలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళు ఇవ్వటంతో పాటు మనం ఇంటి దగ్గర ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో కుకింగ్ చేసి రమ్మంటారు, లేదా ఇంగ్రీడియంట్స్ కనుక్కొని రమ్మంటారు. ఇంగ్రీడియంట్స్ కోసం హోటల్కి వెళ్ళరు కదా, అమ్మనే అడుగుతారు. అమ్మకి టైర్డ్గా ఉండి వచ్చి చెప్పలేదు. ఇప్పుడు ఏమవుతుంది, స్కూల్కి వెళ్ళంగానే నువ్వు తీసుకొచ్చావా అంటే తెలియదు మ్యామ్, అమ్మ చెప్పలేదు. పిలుస్తారు, మేడం మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని. వెంటనే వీళ్ళకి కోపం వస్తుంది, స్కూల్ ఏంటిది, ఈ వర్క్ మాకెందుకు ఇస్తున్నారు, మీరు చెప్తే చేయండి లేకపోతే లేదు. సో ఇలా ఒకళ్ళొక్కరు బ్లేమింగ్లో టైం స్పెండ్ చేస్తారు. కానీ ఇక్కడ వాడు ఏమవుతున్నాడు, వాడు ఏం కావాలనుకుంటున్నాడు ఎవరు పట్టించుకోరు, పిల్లోడిని అర్థం చేసుకోరు. రైట్. అయితే ఇప్పుడు పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్లోకి వస్తే తల్లిదండ్రులు ముందుగా ఏ వయసు పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లైక్ ముఖ్యంగా పాటించాల్సినవి ఏమన్నా కొన్ని రూల్స్ ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు, చాలా మంది సోషల్ మీడియాలో కూడా చెప్తారు, 5 ఏళ్ల వరకు ప్రేమతో పెంచాలి, కొట్టకూడదు, దండన అనేది ఉండకూడదు అని చెప్పేసి. దట్ ఈస్ వెరీ ట్రూ. 5 years వరకు వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అదే చేస్తారు, మన అన్న మాటలే రిపీట్ చేస్తారు, మనం ఏం పనులు చేస్తే అవే చేస్తారు. సో ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన ఎవరిని, పిల్లడినా మనల్ని, మన బిహేవియర్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మన బిహేవియర్ అంతా కరెక్ట్గా ఉంది, డిసిప్లిన్ వెళ్తున్నాం, పిల్లోడికి అదే అలవాటు అయిపోతుంది. ఒక రొటీన్ ఏర్పాటు చేయటం, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారంటే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ముందే మనం చెప్పాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం కంపేర్ చేస్తారు పిల్లల్ని, ఒకళ్ళతో పోలుస్తారు, సొంత అన్నదమ్ములని సొంత అక్క చెల్లెల్ని పోలుస్తారు. ఇప్పుడు 2 కళ్ళు అంటారు, వెంటనే పేరెంట్స్ నువ్వు నీకు వాడంటేనే ఇష్టం అనగానే మీ ఇద్దరు 2 కళ్ళు అంటారు. ఒక కన్ను మూసేసేయండి, ఇటు పక్క కనిపిస్తుందా, కనిపించదు. అంటే 2 కళ్ళు వేరువేరుగా చూస్తున్నట్లేగా, మీరు వేరువేరుగా చూస్తున్నట్లేగా. కొంతమందికి నేర్చుకునే తత్వం ఉంటుంది, చెప్పకుండానే అన్నీ నేర్చుకుంటారు. కొంతమంది చెప్తేనే వింటారు, వాళ్ళు దాంతో పాటుగా చెప్పే టోన్. కొంతమంది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా, ఇప్పుడు మనకే ఉంది, మన అమ్మ వాళ్ళు అరిసి చెప్తే ఎలా ఉంటుంది, ఏంటి వీడు నాకు అరుస్తుంది వస్తుంది, మరి పిల్లలకి రాదా, అరిసి చెప్తారేంటి, వాళ్ళు ఇంకా భయపడతారు, అమ్మ ఎందుకు అరుస్తుంది, నేనేమైనా చేశానా, ఆ ఫోబియా, ఫియర్లోకి వెళ్ళిపోతారు. ఫియర్లో ఉన్నప్పుడు రేపు వాళ్ళు మనతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటారా? రైట్. ఏమీ షేర్ చేసుకోరు, ఏమీ చెప్పరు. అందుకే ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోతున్నారు. ఆ రెసిలియన్స్ అనేది ఇక్కడే తగ్గిపోతుంది. ఓకే. సో కాబట్టి ఫస్ట్ మన బిహేవియర్ స్టార్టింగ్ నుంచే చేంజ్ చేసుకోవటం. మనం ఎలా ఉంటే అలానే ఉంటారు, మనం మాట్లాడే పద్ధతే పిల్లలు మాట్లాడతారు. 5 ఏళ్ళ తర్వాత స్టార్ట్ డిసిప్లిన్. వాళ్ళని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఫ్రెండ్గా అవ్వటానికి ట్రై చేయొద్దు, ఫ్రెండ్లీగా ఉండకూడదు. ఫ్రెండ్షిప్ అనేది బౌండరీస్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు. బౌండరీస్ లేకుండా నువ్వు ఫ్రెండ్గా ఉంటాను అంటే రేపు వాడు ఏమవుతాడో ఎవరికి తెలుసు. మంచి వేలో ఉంటే ఓకే, ఒకవేళ చెడుగా తీసుకుంటే ఏంటి పరిస్థితి, డౌట్ వస్తుంది. కానీ అదే బౌండరీస్తో ఉన్నదైతే బౌండరీస్ తల్లిదండ్రులుగానే ఉండాలి, పిల్లలుగానే ఉండాలి. ఫ్రీడమ్గా ఇవ్వాలి, బౌండరీస్ అనేవి సెట్ చేస్తూ ఉండాలి. ఈ 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో 7 years వచ్చేంత వరకు కూడా పిల్లల్ని ఎలా డిసిప్లిన్ చేయాలి ఏంటి, మీ పాట అక్కడితో ముగింపు. 7 yearsకి కనుక మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ డిసిప్లిన్గా ఉంటూ పిల్లలకి ఎగ్జాంపుల్ రోల్ మోడల్గా మిమ్మల్ని మీరు చూపించుకున్నట్లయితే, అలాగే వాళ్ళు అడిగే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీ టీన్స్ ఉంటారు, లైక్ ఇప్పుడు 9 yearsకి 10 yearsకి 11 yearsకి పీరియడ్స్ వస్తున్నాయి. పీరియడ్ గురించి ఏం చెప్పకపోతే ఎలా అది అర్థమవుతుంది? చెప్పాలి, నాన్న 8 years వచ్చిన ఆడపిల్లకి ఇలా పీరియడ్స్ వస్తాయి, ఇలా నీకు బ్లీడ్ అవుతుంది. అవేర్నెస్ ఉంటే రేపు స్కూల్లో ఏదైనా అయినా వెంటనే ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ విత్ మీ, ఐ విల్ కమ్. చెప్పరు. చెప్పకుండా అక్కడి నుంచి వచ్చాక అసలు ఏదో అయిపోయింది, నా పీరియడ్ అప్పుడు ఫస్ట్ నాకు భయం వేసింది, ఏంటి ఏమవుతుంది అని చెప్పేసి, బికాజ్ ఐ హ్యావ్ నో అవేర్నెస్. లేదు ఏదో అంటున్నారు, పెద్ద మనిషి అవుతుంది, ఇట్లా మాట్లాడుతున్నారు అని అన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాము, లైక్ ఈ సోషల్ మీడియాలో కూడా లవ్ అని స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లలు చేసే విన్యాసాలన్నీ మనం చూస్తున్నాం. ఇది ఎందుకు మొదలైంది? పేరెంట్స్ అవేర్నెస్ ఇవ్వక పిల్లలకి, నువ్వు ఉండాలి, నీ లిమిట్స్ ఇవి, నీ బౌండరీస్ ఇవి, ఆడపిల్లగా నువ్వు ఇలా ఉండు, నువ్వు ఆడుకో, వాళ్ళతో మాట్లాడు, కానీ లిమిట్ పెట్టు.
ఓకే. అబ్బాయిలకు కూడా అదే లిమిట్ అలవాటు చేయటం. ముందు నుంచి చెప్పకపోతే ఇది ట్రబుల్ ఫేస్ చేస్తారమ్మా, లాంగ్ రన్లో మీరు ఇలా ఉంటే ఇది ట్రబుల్ ఫేస్ చేస్తారని చెప్పరు. వన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి కొట్టడం, తిట్టడం, భయపెట్టడం ఇవన్నీ చేస్తారు. అది జరిగిన తర్వాత చెప్పి ప్రయోజనం ఉండదు కదా. ఇద్దరు ఒకేలా ఇప్పుడు ఏం చేస్తారు, అది చెప్పకుండానే అన్నీ తెలుసుకుందిగా, అది లిమిట్లో ఉంటుందిగా, నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? కంపారిజన్. తనకు అర్థం చేసుకునే విధానం లేదు, తనకు చెప్తే తెలుసుకుంటుంది. తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలి అది. ఎవరు చెప్తే వింటారు, ఎవరు చెప్పకుండా తెలుసుకుంటారని. మీకే మీ పిల్లల పైన అవేర్నెస్ లేకపోతే వాళ్ళకేం తెలుస్తుందండి? బయట పోయి ఏం చేస్తున్నారు ఏంటనేది ఉండదు కదా. అది సో ఏది చూసినా కానీ మామూలుగా ఒక పిల్లాడు బాగుపడినా లేకపోతే ఏదైనా చెడిపోయినా కానీ తల్లిదండ్రులనే అంటారు, తల్లిదండ్రులు బాధ్యులు కాదు అని అంటారు కదా. కానీ ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పేది చూస్తే కనుక చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు చేసే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం కానీ పెంచే విధానం మీదనే పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. అది పిల్లలను కనటం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడే తల్లిదండ్రులుగా వాళ్ళు బాధ్యతగా ఉంటారు. పిల్లలు కనేటప్పుడు ప్రెగ్నెన్సీలా బాధ్యత వాళ్ళు ఫీల్ అవ్వలేదంటే రేపు పేరెంటింగ్లో కూడా బాధ్యత రాదు. ఇలా పేరెంటింగ్ క్లాసెస్ గురించి ఇవన్నీ రావటానికి కారణమే ఇది. రెస్పాన్సిబిలిటీ తీసుకోక. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.